సో ఇప్పుడు మనం వాల్యూస్ కనుక్కోవాలి. వాల్యూస్ కనుక్కోవాలంటే ఆల్రెడీ మనం ఈ టేబుల్ వచ్చి సరిపోతుంది. సపోజ్ sin 30 degrees అనుకుందాం. sin 30 degrees రావాలి మనకి. ఇది రెండు గుర్తుంటే సరిపోతుంది. సైన్ అంటే మనకి ఏం తెలుసు, ఎదుటి భుజము బై కర్ణము అని తెలుసు. ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది, 30 ఉంది. ఇక్కడ ఇది 30 కదా, 30 degrees ఎదురు ఎంత ఉంది, 1. దీని కర్ణం ఎంత ఉంది, 2. sin 30 degrees వాల్యూ ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. తో పాటు ఇవి రెండు గుర్తు పెట్టుకుంటే మిగిలిన ఈ వాల్యూస్ అన్నీ తెప్పించుకోవచ్చు. అయితే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే ఆ ఈజీ మెథడ్ చూద్దాం. మనం మొదలు 0, 1, 2, 3, 4 రాయాలి. ఈ అన్నిటినీ 4 తోటి డివిజన్ చేయాలి. 0/4, 1/4, 2/4, 3/4, 4/4. ఇలా చేసినప్పుడు వీటి వాల్యూస్ ఏమవుతాయి, 0/something అంటే ఇది 0 అవుతుంది, ఇది 1/4 అవుతుంది, ఇది 2/, అంటే ఇది క్యాన్సిల్ చేస్తే 1/2 అవుతుంది, ఇది 3/4 అవుతుంది, 4/4 అంటే వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి అన్నిటికీ స్క్వేర్ రూట్ పెట్టాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1. ఈ వాల్యూస్ ఏమైతే అప్పుడు 0 అవుతుంది. 0కు రూట్ ఉండదు కాబట్టి 0 అవుతుంది. ఇది 1/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 కాబట్టి ఇది వాల్యూ 1/2 అవుతుంది. ఇదేమవుతుంది, √1 అంటే 1 అవుతుంది, 1/√2 అవుతుంది. ఇదేమవుతుంది, √3/2 అవుతుంది. √1 అంటే వాల్యూ 1 అవుతుంది. సో అల్టిమేట్గా మనకు వచ్చిన లాస్ట్ ఫైనల్ ఇది రావాలి అంటే 0, 1, 2, 3, 4 ఇలా వేసుకోవాలి. ఈ అన్నింటినీ 4 తోటి డివిజన్ చేయాలి. డివిజన్ చేసే వాల్యూ 0, 1/4, 1/2, 3/2, 4, 1 వస్తుంది. అన్నిటికీ స్క్వేర్ రూట్ వేస్తే ఫైనల్గా ఈ వాల్యూస్ వస్తుంది. 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1 వస్తుంది. సో ఇవన్నీ ఫైనల్గా మనకు వచ్చిన వాల్యూస్ ఏంటి, 0, 1/2, 1/√2, √3/2, 1 వస్తుంది. సో ఇవన్నీ కూడా సైన్ వాల్యూస్. దేని వాల్యూస్, సైన్ థీటా వాల్యూస్. దేనికి ఇది 0 డిగ్రీస్ది, ఇది 30 డిగ్రీస్ది, ఇది 45 డిగ్రీస్ది, ఇది 60 డిగ్రీస్ది, ఇది 90 డిగ్రీస్. ఇది ఒక ఈజీ మెథడ్. లేదా ఇది రెండు గుర్తుపెట్టుకోవాలని చేయొచ్చు. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఈ టేబుల్ వచ్చిన తర్వాత దీనిని మనం ఏం చేస్తాం, కాస్ థీటా వాల్యూస్ రావాలంటే ఇవి రివర్స్ చేసుకుంటూ రావాలి. అంటే ఇది 1, √3/2, 1/√2, 1/2 అండ్ 0. ఇవి తెలిస్తే ఈ వాల్యూస్ వస్తుంది. సో మనకి ఇంకా తర్వాత కావాల్సింది ఏంటిది, ట్యాన్ థీటా. ట్యాన్ థీటా అనగానే మనకు గుర్తొచ్చేది sin/cos కాబట్టి 0/1 అంటే 0. ఇక్కడ 1/2/√3/2 అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/√3. ఇక్కడ √2 క్యాన్సిల్ అవుతుంది, 1/1 అంటే 1 అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది √3 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 1/0 హారంలో డినామినేటర్లో 0 వస్తుంది కాబట్టి ఇక్కడ ఇది వాల్యూ ఏమవుతుంది, ఇన్ఫినిటీ అవుతుంది. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఒక్కదాని వాల్యూస్ వచ్చేస్తే మిగిలిన అన్నిటి వాల్యూస్ వచ్చేస్తాయి. సో సైన్ వాల్యూ వచ్చింది, కాస్ వాల్యూ వచ్చింది, ట్యాన్ వాల్యూ వచ్చింది. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇంక మనకు కావాల్సింది ఏంటిది, కొసెక్ థీటా. కొసెక్ థీటా అంటే 1/sin థీటా కాబట్టి 1/0 అంటే ఇది ఇన్ఫినిటీ అవుతుంది, 1/1/2 అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది, 2 అవుతుంది, ఇది √2 అవుతుంది, ఇది 2/√3 అవుతుంది, 1/1 అంటే 1 అవుతుంది. సో ఇప్పుడు సీకెంట్ థీటా ఇది అన్ని రివర్స్ అవుతుంది. ఇది 1/1 అంటే 1, ఇది రివర్స్ అవుతుంది, 2/√3, ఇది √2, ఇది 2, ఇది 1/0 అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. సో tan థీటా కావాల్సి వస్తే cot థీటా.
1 బై రివర్స్ కాబట్టి 1/0 అవుతుంది కాబట్టి ఇది ఇన్ఫినిటీ అవుతుంది, ఇది √3 అవుతుంది, ఇది 1 అవుతుంది, 1/√3 అవుతుంది, ఇది 0 అవుతుంది.